నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. కొన్నిసార్లు మానవ తప్పిదాలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. విజయవాడలో వరద ముంపును పరిశీలించినప్పుడు అది ప్రకృతి విలయం, దాన్ని ఏం చేయలేం, దానికి మూల్యం చెల్లించక తప్పదు. భవిష్యత్తులో ఆ పరిస్థితులు ఏర్పడుకోకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. అయితే విజయవాడ నగరపాలక సంస్థలో కొన్ని దశాబ్దాలుగా పేరుకుపోయినటువంటి అవినీతి, లంచగొండితనం వల్ల చాలా అపార్ట్మెంట్ల నుంచి నీరు, అంటే వాష్రూముల్లో నుంచి, ఖచ్చితంగా చెప్పాలంటే టాయిలెట్లలో నుంచి నీళ్ళని డ్రైనేజీల్లో పెట్టేస్తారు. అధిక వర్షానికి 3 రోజుల్లో 50% కురిసిన అధిక వర్షానికి రోడ్లు మునిగి ఆ డ్రైనేజీల్లోకి వెళ్ళిపోయి ఆ గొట్టాల ద్వారా తిరిగి వెనక్కి తన్నేయడంతో కింద ప్రాంతాలు ముంపుకు గురైనాయి ఆ భవనాల్లోనే అనే విషయాన్ని గమనించాలి. ఇది ఇప్పటికైనా సాంకేతికంగా సరిచేసుకోవాలి.